ఒకసారి ఆ పాప ఏజ్ ఎంత ఉంటుందో చెప్తారు. 25 ఓకేనా, 25. సో ఆ పాప తండ్రి పడే వేదన అంటే తండ్రి కూతురు సూసైడ్ చేసి చనిపోయిన తర్వాత తండ్రి పడే ఆ వేదనని సో ఈ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే నా కూతురులాగా అవ్వకూడదు, చనిపోకూడదు అనే ఒక ఆలోచనతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, దానికి ప్రత్యేకమైన ఫౌండేషన్. మనకు ఇప్పుడు చూద్దాం, సర్కిల్ ఉంటుంది మనకి. మనం పుట్టేటప్పుడు, పెరిగేటప్పుడు, చదువుకోవడం, మేనేజ్ చేసుకోవడం, తర్వాత పిల్లలకి రావడం, మళ్ళీ సర్కిల్ మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఇదంతా రొటీన్ అవుతూనే ఉంటుంది. కానీ మనకి ఉన్న ఈ ఈ నేచర్ ఏదైతే ఉందో అది మాత్రం ఇప్పుడు రొటీన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి పగలు, తర్వాత రాత్రి. కాదు నాకు పగలే కావాలి రాత్రి వద్దు అనడానికి ఆడటానికి మనకి ఏమైనా శక్తి ఉందా? ఛాన్స్ లేదు. ఓకే, అంటే మనం పర్యావరణాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే పర్యావరణం గురించి ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? పరిశుభ్రంగా లేకపోవడం వల్ల మెయిన్ కాన్సెప్ట్ అది. సో పర్యావరణం గురించి బాగా ఆలోచించండి ప్రతి చోట కూడా. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చదువుకుంటున్నాము అంటే రేపొద్దున ఒక స్థాయిలోకి ఎదగడానికి, ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా మంచిగా చదువుకోవాలి. కానీ ఇప్పుడు మనకున్న మీకున్న ఏజ్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొన్ని విధాలు అంటే ఫ్యామిలీని కూడా పట్టించుకోలేని విధంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. దయచేసి అవన్నీ అవాయిడ్ చేయండి. అలాగే మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవాయిడ్ చేయండి. అంటే ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీకు ఇప్పుడు తెలియదు, ఈ ప్రపంచం తెలియదు మీకు. కానీ మీరంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒకవేళ మీరు ఇంట్లో బాగా చదువుకుని ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడైతే మనం ఒక స్థాయికి వచ్చి మనకు ఉద్యోగాలు లేక, ఇంట్లో మ్యారేజ్ అనేది పోషించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడతాం. అప్పుడు ఏమనుకుంటాం, టీచర్లు చెప్పింది మనం వినలేదు, ఆ రోజులు కష్టపడి చదువుకుంటుంటే మనం ఈ స్థాయిలో ఉంది అని అది కూడా చెప్తాం. ఇప్పుడున్న ఏజ్లో ఇప్పుడు మీకు ఒక 25 kgs ఉన్నాయి. అది ఈ ఏజ్లో మీరు ఎత్తగలరు. కానీ ఒక 50 years వచ్చేసిన తర్వాత ఒక 25 kgs ఎత్తాలంటే ఎత్తలేదు. బట్ అందుకొని మనం ఏం చేయాలి, ఈ టైంలోనే కష్టపడి చదివితే రేపు మీరు మ్యాక్సిమం మీకు 25-30 కల్లా ఫినిష్ అయిపోయి, అంటే 25 కల్లా 26-27 కల్లా ఫినిష్ చేసి ఎడ్యుకేషన్ మీరు ఒక స్థాయిలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు అంటే బాగుంటుంది. కానీ మీకు 30-40 అయిపోయిన తర్వాత కష్టపడతాను అంటే కష్టపడలేదు, చేయలేదు, ఏమీ చేయలేదు, ఏం సంపాదించలేదు, మానసికమైన ఒత్తిడి, ఏమీ చేయలేము, పిల్లలు పోషించలేము. ఈ టైప్ అంటే ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి. ప్రత్యేకంగా చెప్తున్నాను. బయట కొంచెం బయట చాలా ఈ గంజాయి విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి. ఎందుకు చెడిపోతున్నారు? తల్లిదండ్రులు కొంతవరకు గల్ఫ్లో ఉండటం, ఇక్కడ ఎడ్యుకేషన్ చదువు కూడా అక్కడ గల్ఫ్లో ఉండి అక్కడి నుంచి పిల్లల ప్రేమతో వాళ్ళకి ఎంత కావాలో అంత పంపించడం, వాళ్ళు చెడు వ్యసనానికి లోనైపోవడం, ఇవన్నీ చెప్తాయి. సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ మార్పులన్నీ తీసుకురావాలంటే అది మీ వంతే ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ విషయంలో అంటే ఎక్కువ శాతం మహిళలకి ఎక్కువ ఉంది. చూసారా లేదు? ఏ కాలేజీ చూసినా ఎక్కడ చూసినా కూడా మహిళలు. అలాగే ఈ పోటీ ప్రపంచంలో కూడా మంచి స్థాయికి రావాలి అంటే మీకున్న రిజర్వేషన్ విషయంలో కూడా ఎడ్యుకేషన్ విషయంలో స్థాయికి వచ్చి మంచి ఆఫీసర్లు అవ్వాలి. అంటే ఇప్పుడు ఒక లారీ ఉంది, ఒక లారీ ఒక లేడీ నడపగలదా? ట్రైన్ నడపగలదా? పైలట్స్ ఉన్నారు, మహిళలు. అది చెప్తున్నారు. అంటే జెంట్స్ ఇది చేయాలి, మేము మహిళలు ఏం చేయలేము అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. అంటే వాళ్ళు ట్రైన్ నడుపుతున్నారు, ఏరోప్లేన్ నడుపుతున్నారు, ఎవ్రీథింగ్ అంతా ఉంది. సో ఆ విధంగా మీరు మోటివేట్ అవ్వండి. ఏదైతే ఉందో సూసైడ్ అనేది చాలా చాలా మన జీవితాన్ని మనం నాశనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ప్రత్యేకంగా అమ్మ 9 నెలలు 9 నెలలు గర్భంలో మోస్తుంది, అవునా? ఆ మోసిన ఆ బరువు, ఆ 9 నెలల బాధ్యతని ఎప్పుడైతే మనకి డెలివరీ అయి బయటకు వస్తారో అప్పుడు ఆ సంతోషాన్ని ఈ 9 నెలలు కూడా మర్చిపోతారు. ఎందుకని? తల్లిలో ఉన్న అంత ప్రేమ. తండ్రి బాధ్యతగా ఉంటారు, తల్లి ప్రేమ చూపిస్తారు. ఓకే, ఎప్పుడైతే
ఈ కష్టం అంతా మర్చిపోయి ఎప్పుడైతే మనం ఈ ప్రపంచం మనకి పడతాం, పడిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రపంచం అంటే ఏంటని తెలుసు. అంటే అంత ఇప్పుడు మనం 20 ఇయర్స్ 17 ఇయర్స్ కష్టపడి పెంచుతున్నారు మనల్ని. కానీ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్లో ఏదో ఇష్యూలో మనం సూసైడ్ చేసుకున్నాం. కానీ తల్లిదండ్రుల గురించి ఆలోచించట్లేదు. మెయిన్ కాన్సెప్ట్ అది ఎక్కువ జరుగుతుంది. మనం పెంచి పోషించేది తల్లిదండ్రులే. ఈ రోజు మనకి దేవుళ్ళు అంటే వాళ్ళే, తల్లిదండ్రులే దేవుళ్ళు, బయట వాళ్ళు ఎవ్వరు కాదు, బయట ప్రపంచం ఏది కాదు. మనం ఈరోజు భూ ప్రపంచంలో ఉన్నాము అంటే తల్లిదండ్రులే, వాళ్ళే. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు మీకు ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? ఇలాగే కూర్చుని ఉన్నారా, లేకపోతే ఎక్కడ ఇంటికాడే ఉన్నారా? ఎక్కడున్నారు మీ తల్లిదండ్రులు? తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నారు? గల్ఫ్. అంటే గల్ఫ్లో ఏం చేస్తున్నారు? సో అలాగే ప్రతి తల్లిదండ్రులు, తండ్రి ఉదయం 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు కేవలం మీకోసం, మీ భవిష్యత్తు బాగోవాలని కష్టపడుతున్నాడు. ఎంత బరువైనా మోస్తున్నాడు. మీకు అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ మీరు కూర్చొని చదువుకోగలుగుతున్నారు అంటే అది కేవలం మీ తండ్రి, మీ తల్లి, వాళ్ళ ప్రేమ వల్లే మీరు ఇక్కడ కూర్చొని చదవగలుగుతారు. ఒకవేళ ఆ స్థాయి లేకపోతే ఈరోజు చాలామంది చదువులేని వాళ్ళు కూడా రోడ్ల మీద ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని చదువుకున్నారంటే కేవలం తండ్రి, తల్లి. సో వాళ్ళని ప్రేమించండి. అదే ప్రేమ, ఆ ప్రేమతో మీకు వెళ్ళండి. మీ ఫ్యూచర్లో మీ ఎడ్యుకేషన్ బట్టి, మీ పోస్ట్, మీ జాబ్ బట్టి మీకు మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పాటు చేస్తారు. అంతే. ఈ మధ్యలో వచ్చిన ఈ తాత్కాలికమైన ప్రేమలో పడి మీ జీవితాలు పాడు చేసుకుని నాశనం చేసుకోవద్దు. అది తాత్కాలికం. ఈ రోజు అంటే చెప్పకూడదు, బట్ చెప్తున్నా. ఈ రోజు అంతా చాలా దారుణంగా, ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఎక్కువ వచ్చింది కనుక ఎక్కువ జరుగుతుంది. ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా రిలేషన్స్ ఇలాంటివి ఏర్పడుతున్నాయి కనుక సో అవన్నీ అవాయిడ్ చేయండి. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ శాతం మీరు ఎఫెక్ట్ పెట్టండి. కష్టపడి చదువుకోండి. రేపొద్దున మీ ఈ కాలేజీకి, నేను ఆ కాలేజీలో ఇలా ఉన్నాను, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకునేలా ఉండాలి. అలాగే పిల్లలు, మనం ఎవరికైనా మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం ఆదర్శం అవ్వాలి. సో అవన్నీ చూసుకోండి. ఎలాంటి ఈ స్పందన అనేది మీరు ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో అది ప్రతి ఒక్కరు కూడా ఒక 5 నిమిషాలు మనం ఏదైనా సూసైడ్ చేసుకోవాలని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే ఖచ్చితంగా నిర్ణయం మారుతుంది. పరిష్కారం చావు ఒకటే కాదు, సమస్యలు చాలా ఉంటాయి. ఎన్నో సమస్యలు, ఒక్క సమస్య కాదు, 3 సమస్యలు. కానీ దేవుడు ప్రతి ఒక్క దేవుడికి ఒక ఆయుష్ ఇస్తాడు. అంతవరకు మనం ఉండాలి. మన సొసైటీని బాగు చేసుకోవాలి. మన రాబోయే తరాలకి ఆదర్శం అవ్వాలి. ఓకేనా?